తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ ఎన్నికలు హోరాహోరీగా ప్రచారం కొనసాగుతున్నాయి. నేడు 5 గంటలతో ప్రచార పర్వం మొదటి విడతకి క్లోజ్ అవుతుంది. మరి జిల్లా వ్యాప్తంగా ఎట్లా ఉంది పరిస్థితి? కరీంనగర్ జిల్లాలో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఉన్నారు. చెప్పండి, ఆ జిల్లాకు సంబంధించి అంటే లోకల్ బాడీస్ లో పర్టికులర్ గా సర్పంచ్ కి గుర్తులు లేవు, ఏం లేవు. అయినా ఒక పార్టీ ప్రపోజ్ చేసి బలపరిచిన అభ్యర్థులు ఉంటారు, నోన్ ఫ్యాక్ట్. మీకు సంబంధించి ఎట్లా ఉంది పరిస్థితి? ప్రజల ఆదరణ ఎట్లా ఉంది? ఎన్ని స్థానాల్లో మీరు గెలిచే అవకాశం ఉంది? సరే, ఇప్పుడు ఎలక్షన్స్ మీరు చెప్పినట్టు దీనికి బీఫామ్ కానీ పార్టీ కదర్ ఇవ్వడం కష్టము. ఎక్కడైతే మా పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, పార్టీకి అనుబంధం ఉన్న నాయకులు నిలబడితే మాత్రం తప్పకుండా పార్టీ వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది. అక్కడ నిలబడే దగ్గర మాత్రం ఇప్పుడున్న పరిస్థితిలో 100% దగ్గర అంతా మా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు నిలబడున్నారు. చాలా చోట్ల కూడా గత ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్ ద్వారానే అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి మాకు ఒక చరిత్ర అయిపోయింది. వాళ్ళకు నిలబడ్డ వాళ్ళకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పనులు మేము చేసినాము. 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు మీరు ఏం మాత్రం పని చేయలేకపోయారు మీ ప్రభుత్వం వచ్చి అనే వాదం మాత్రం మా టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ క్యాండిడేట్స్ మాత్రం ప్రచారం చేస్తున్నారు. దానికి కొంతవరకు పబ్లిక్ కూడా అది నిజమే కదా అనుకుంటున్నారు. మళ్ళీ వచ్చేది ఇక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్లో రేపు వచ్చేది మళ్ళీ మా ప్రభుత్వం కాబట్టి మేము ముందే చెప్తున్నాం, గెలిపించుకోండి. ఈ 2 సంవత్సరాలు గెలిచినా కాంగ్రెస్ వాళ్ళు ఏం పనిచేయరు. మేము గెలిచిన మళ్ళీ ప్రభుత్వం వచ్చినా కూడా మళ్ళీ మా యొక్క టర్మ్ 3 ఏళ్ళు ఉంటుంది, మేము మళ్ళీ అభివృద్ధి చేస్తామని చెప్పి చూపిస్తున్నాం. ఎక్కడైనా ఊళ్ళల్లో చెట్లు పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వమే, చెల్ల పుడక తీర్చింది మేమే, కాళేశ్వరం నీళ్ళు వచ్చేది మేమే, కరెంటు ఇచ్చింది ప్రభుత్వమే, యూరియా ఇచ్చిన అన్ని విధాలు కూడా గ్రామీణ ప్రాంతంలో అనుభవం చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. కాబట్టి ప్రజలు దానిపైన మొగ్గు చూపుతున్నారు. నాకు సంపూర్ణ నమ్మకం ఉన్నది. మాక్సిమం మేము టీఆర్ఎస్ పార్టీ సింపథైజర్స్, మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు గెలిస్తే ఆశాభావం వ్యక్తం చేస్తారు. మెజార్టీ స్థానాల్లో గెలిచే అవకాశం 100% ఉందండి. నేను చెప్తున్నా, ఇవన్నీ కూడా అక్కడ పబ్లిక్ కి కళ్ళు కనబడుతున్నాయి. రేవంత్ రెడ్డి చెప్పిన ఏమి కూడా కనబడుతుంది. ఒక బస్సు తప్పించి వాళ్ళు కనబడేది ఏముందండి? ఏం లేదు. యూరియా కూడా మొన్న ఇవ్వలేకపోయింది కదా. ఇవన్నీ కూడా పబ్లిక్ మెదలు ఉన్నది. ఇంకా ఇవన్నీ ఉన్నా కూడా మనం ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ సభ్యులు గెలిపించుకుంటే మళ్ళీ ఏం అయ్యేది లేదని మాత్రం కఠినంగా మాకు కనబడుతాం విషయాలు. మొత్తం మీద జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలిచే అవకాశం ఉందని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి వారి మాటల్లోనే విన్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.